కంపెనీ ఎట్లా ఉందో ఐడి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఆగస్టు నెలలో కొన్ని ఏరియాల కంటే మన భూపాలపల్లి ఏరియా కూడా మంచిగానే నడిచింది. ఇక్కడ అంటే వర్షాలు కంపేర్ టు ప్రీవియస్ తక్కువనే కాబట్టి వేరే ఏరియాలో కొన్ని చోట్ల మనకంటే తక్కువ అంటే 48, 7, 6, 59% అట్లా ఉన్నాయి. ఒక 5-6 ఏరియాలు కాకుండా మనం కంపేరిటివ్లీ బెటర్ పొజిషన్లోనే ఉన్నాం. ఈ టార్గెట్స్ విషయానికి వస్తే లాస్ట్ టైం మీటింగ్లో కూడా చెప్పాను నేను. కంపెనీ ఏం చేసిందంటే అంటే మనం ఓబీ తీసేదానికంటే కూడా వచ్చే బుక్ కంటే కూడా కొంచెం ఎక్కువ రాయడం వల్ల మన ఏరియా బాగా ఎంకపర్సెంట్ కనపడుతూ ఉంటుంది. అయితే దీన్ని ఈ టార్గెట్లో వ్యత్యాసాన్ని తగ్గడానికి ఏం చేసామంటే ఇప్పుడు ఓసీ2 కాంట్రాక్ట్ కొత్తది మళ్ళీ టెండర్ పిలిచాం, మన అయిపోయింది. ఓసీ2లోకి ఉన్న కాంట్రాక్ట్ అయిపోతుంది, మళ్ళీ ఎస్ఈసి వాళ్ళకి వచ్చింది. అందులో ఓసీ2 టార్గెట్ అనేది మనకు 100% వస్తుంది. ఇప్పుడు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఓసీ2లో 80,000 తక్కువ ఉంది. 1,35,000 ప్రొడక్షన్ తక్కువ ఉందని చెప్పారు ఏజిఎం గారు. అందులో 83,000 అంటే దాదాపు 84,000 ఓసీ2 నుంచే తక్కువ ఉంది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. అండర్ గ్రౌండ్ మైన్స్ కూడా 45,000 తక్కువ ఉంది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. ఈ అండర్ గ్రౌండ్ మైన్స్ ప్రొడక్షన్ అనేది ఇప్పుడే అంటే ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. కంపేర్ టు ప్రీవియస్ మంత్ ఎవ్రీడే 132 టన్స్ మనం పెట్రోల్ యావరేజ్గా ఎక్కువ తీసాం ఇంతకుముందు నెల కంటే. ఓసీ2 కూడా ఇప్పుడు ఈ వర్షాలు దాదాపు తగ్గడం అనేది జూలై కంటే ఈ నెల కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది కంపేర్ చేస్తే మనకు. సో ఓసీ2 అనేది టార్గెట్ వచ్చేసరికి 80,000 కవర్ అవుతుంది. ఓసీ3 విషయానికి వస్తే ఇప్పుడు ఈ వాళ్ళు టార్గెట్ మనకు ఎక్కువ పెట్టారు కాబట్టి మీరు ఇట్లా ఎట్లా వస్తారు టార్గెట్ అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఓబీ తీయాల్సింది కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఇచ్చేయడానికి అప్లోడ్ పెట్టారు. అది వస్తే ఒక ఇంతకుముందు 15 లక్షలు వస్తారన్నది 18 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది, ఏది వీళ్ళు టార్గెట్ ఎక్కువ పెట్టిందంట. తర్వాత థర్డ్ కాంట్రాక్ట్ ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోతుంది ఓసీ3లో. దానికి బదులు కూడా కొన్నంపల్లి విలేజ్ భూములు కొనకపోతే కాంట్రాక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆకారు ఇంతకుముందు కొన్నంపల్లి విలేజ్ భూములు ఈ లోపల మనకు స్వాధీనం కాకపోయినా సరే నడపడానికి వేరే ఏర్పాట్లు చేశాము. అది 3వ కాంట్రాక్ట్ కూడా అంటే ఈ నెలాఖరు కల్లా అంటే వచ్చే అక్టోబర్ 7 తారీఖు బోర్డు మీటింగ్ ఉంది, అందులో అప్రూవల్ తీసుకొని 3వ కాంట్రాక్ట్ కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు 20 లక్షలు ఏదైతే రాదనుకున్నామో దాంట్లో 20 నుంచి 25 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 3 లక్షలు మనం టార్గెట్ పెట్టిన దానికంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓబీ 100% తీసినా కూడా 3 లక్షల అయితే మైనస్ ఉంటుంది. కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఈ సంవత్సరం డెఫినెట్గా మనం ఎక్కువ ఉత్పత్తి సాధించే అవకాశం ఉంటుంది. రెండోది ల్యాండ్ అక్విజిషన్ విషయానికి వస్తే ఇప్పుడు మొన్న కూడా పేపర్లలో వచ్చింది, ఏది వాళ్ళ ఈ భూములు తీసుకొని డబ్బులు ఇవ్వలేదు అనేది అది నిజం కాదు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే కొన్నంపల్లి వాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళ ఊరు వాళ్ళ భూమి అంటే 130 ఎకరాలు 130 ఎకరాల్లో దాదాపు 30 ఎకరాలేమో ఊరు, ఒక 90 ఎకరాల దాకా వ్యవసాయ భూమి ఉంది. అది ఆల్రెడీ మేము రిక్వెషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటే ఇంతకుముందు ఈ గడినాలపల్లి అనేది మున్సిపాలిటీ కింద వస్తాయి, అక్కడ దాని రేట్లు ఎక్కువ ఉంటాయి. దాంతో కంపేర్ చేసి కూడా వాటికి వడ్డీ లెక్కేసేసి గవర్నమెంట్ పాలసీ ప్రకారం లెక్కేస్తే 20 లక్షలకు వచ్చింది. అది కలెక్టర్ గారు 20 లక్షలు ఇస్తాం ఎకరానికి అని చెప్పారు. ఈ 20 లక్షలు అనేది కొండపల్లి కొండరాజుపల్లి కొండపల్లి అంటున్నారు కదా, అది అయితే 20 లక్షలు కాకుండా మధ్యలో ఎమ్మెల్యే గారు 20 లక్షలు ఇప్పిస్తామని అన్నారు సీఎంతో మాట్లాడతాను, కానీ అది కాలేదు. తర్వాత 22 అన్నారు. 22 కూడా కలెక్టర్ గారు ఏమంటాడంటే నేను గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం లెక్కేశాను, 20 లక్షలు ఇవ్వగలను, ఎక్కువ ఇస్తే నేను జవాబు చెప్పాల్సి వస్తుంది, షోకాస్ నోటీస్ ఇస్తే, కాబట్టి నేను అది చేయలేను, మీరు గవర్నమెంట్ నుంచి తెస్తే ఇస్తారని చెప్పిండు. అయితే మొన్నటి మీటింగ్లో కూడా మినిస్టర్లు అయ్యేసరికి ఎమ్మెల్యే గారు రాలేదు. ఆ రోజు వాళ్ళు గేట్ వారం పోస్ట్పోన్మెంట్ అడిగారు, వాళ్ళే విలేజర్స్ అడిగారు, కలెక్టర్ పోస్ట్పోన్ చేయలేదు. కలెక్టర్ గారు 2 ఆప్షన్లు చెప్తాను, మీకు మేము డిసైడ్ చేసే రేట్లు కనుక నచ్చకపోతే నేను జనరల్ అవార్డు చేస్తాను, అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం మినిమం ఉంటుంది 8 లక్షలు 10 లక్షలు, మీరు కోర్టు నుంచి డిసైడ్ చేసుకోవచ్చు, లేదంటే మాత్రం 20 లక్షలు ఉంటుంది, మీ ఇష్టం అని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు, ఆర్టీఓ ఎక్షన్ కలెక్టర్. వాళ్ళు ఏం చేస్తారు, మనం కోర్టుకు పోవద్దు, కోర్టుకు పోతే లేట్ అయితే మనకు అయ్యవద్దు, మనం ఇక్కడ డిసైడ్ చేసుకుందామని మాట్లాడుకుని వాళ్ళు వెళ్ళారు. ఈ లోపల మొన్న రోజుల క్రితం మళ్ళీ అక్కడ మైన్ ఆక్రమణని చేస్తామని వచ్చారు. అక్కడికి ఇప్పుడు నడుస్తున్న ఓసీలో కానీ ఆ రోడ్ల దగ్గర కానీ ఎవరికి కంపెనీ ₹1 బాకీ లేదు, ఇవ్వాల్సిన డబ్బు అంటూ ఏమీ లేదు. ఇంకా 145 కోట్లు
కలెక్టర్ గారి దగ్గర మనం జమ చేస్తున్నాయి కంపెనీ రైతులకు ఇవ్వడం కోసం. కంపెనీ ఎప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు వెయిటింగ్లో పెట్టలేదు, ఇప్పుడు కూడా లేదు. 145 కోట్లు కలెక్టర్ గారి దగ్గర ఉంది. అది గడ్డిగానిపల్లికి సంబంధించింది, ప్లస్ మిగిలిన వేరే వేరే విషయాల్లో ఉన్నాయి. అయితే గత 4 సంవత్సరాల నుంచి ఒక రైతు, అతని పేరు కొమరయ్య ఏదో ఉంది, 11 ఎకరాలు ఏమైందంటే ఈ మట్టి కుప్ప రేట్లు వచ్చేసరికి ఆయనకి దారి లేకుండా పంట వేయలేదన్నారు. అది నేను వచ్చేసరికి ప్రాబ్లంలో ఉంది. నేను వచ్చాక మళ్ళీ దానికి ప్రపోజల్ పంపించి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర వచ్చింది. ఆ పేమెంట్ అయింది. అది నేను వచ్చాక తీసుకున్న భూమి కాదు, అంతకుముందు నుంచే ఆ రైతుకి పేమెంట్ కాలేదు, ప్రయత్నం చేస్తున్నారు కానీ కాలేదు. నేను వచ్చాక మన ప్రపోజల్ పెట్టాను, ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కలెక్టర్ దగ్గర. పేమెంట్ అది మా పేమెంట్ అంటే 11-18 ఎకరాల దాకా మేము పేమెంట్ చేయాలని చెప్పి రాశాము, డబ్బులు కూడా జమ చేసాము ఉన్నాయి. ఒక రైతు మాత్రం ఆ భూమి ఏమి తీసుకోలేదు. మేము మన ఓపెన్ కాస్ట్ మట్టి కుప్పలు అవి పెట్టబట్టి అతనికి ఇబ్బంది అయింది. అయితే అది తీసుకోవడానికి పెట్టారు, అది వస్తుంది. అది ఒక్కటే ఒక ఇష్యూ ఉంది అక్కడ నాకు సంబంధించిన నాకు తెలిసి. ఇక ఇప్పుడు కొన్నపల్లి విలేజ్ విషయానికి వస్తే ఆల్రెడీ విలేజ్కి సంబంధించి రేట్ డిసైడ్ అయిపోయింది. నోటిఫికేషన్ వేసి R&D వాళ్ళని పిలిచి ఎస్టిమేషన్ చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తే మేము ఒక నెల లోపల డబ్బులు ఇస్తామాట. వ్యవసాయ భూమిది ఈ 20 లక్షలు 22 దగ్గర ఆగిపోయింది. దానికి రేటు నిర్ణయించే అధికారం కలెక్టర్ గారికి ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత ఈ ఏరియాలో ఇప్పుడు నేషనల్ హైవేస్ కొన్ని వస్తున్నాయి. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను కదా, కొన్ని వస్తున్నాయి. దానికోసం ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్నారు, భూసేకరణ. అక్కడ 3 నుంచి 6 లక్షల మధ్యలోనే ప్రపోజల్ ఉంది. కంపెనీ 20 లక్షల దాకా ఒప్పుకుందన్నట్టు. ఇక్కడ తెలంగాణ మొత్తంలో కానీ, తెలంగాణ మొత్తం తీసుకున్నా కానీ, తెలంగాణలో ఉన్న జిల్లాలు తీసుకున్నా కానీ ఎక్కడా కూడా ఇప్పుడు డిసైడ్ చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులు కానివ్వండి, రోడ్లకు కానివ్వండి, స్కూల్స్కి కానివ్వండి, ఏ పనికి గవర్నమెంట్ తీసుకున్నా కూడా 10-12 లక్షలు దాటి లేవు. కంపెనీ ఈ 20 లక్షలు కూడా ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసాం. ఈ గడిగనపల్లిలో కూడా మున్సిపాలిటీ కింద ఉన్న విలేజ్లో 16.5 లక్షలు ఉండే ఇంతకుముందు. ఇక్కడ కొన్నపల్లిలో ఇంతకుముందు ఇచ్చిన డబ్బులు 15 లక్షలు. 3-4 ఏళ్ళు అయింది కాబట్టి దానికి వడ్డీ లెక్కేసేసి ఎక్కడ దాకా వస్తుందని తీసుకొని 20 లక్షలకు లెక్కేశారు అన్నట్టు, 6% ఇంట్రెస్ట్లో. అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే జరుగుతుంది ఇప్పటిదాకా. అయితే వాళ్ళు ఏమంటారు, డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఆగింది. అది కలెక్టర్ గారేమో 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి, నేను జనరల్ అవార్డు చేస్తాను, మీరు కోర్టుకు పోవచ్చు. లేదు, మేము కరెక్ట్గా లెక్కేసాము, ఇంతకంటే తెలంగాణలో ఏ భూసేకరణలో కూడా ఇంత డబ్బు ఇవ్వలేదు. గడ్డిగానిపల్లిది ఇప్పుడు 40 ఎకరాల దాకా ఉన్నట్టుంది. మీరు డీటెయిల్ కావాలని పిలుస్తారు ఎక్స్ట్రా ఆఫీసర్ని. లాస్ట్ టైం ఇచ్చారు కదా మొత్తం డీటెయిల్స్ మీకు కావాలని మళ్ళీ వీళ్ళది అదే 100 కోట్లు జమ చేసినాం. గడ్డిగానిపల్లిది 100 కోట్లు, ఇంకో 40 కోట్లు వేరు వేరు విషయాల్లో జమ చేసి పెట్టామాట. వాటికి పంచాలి. అందులో ఏం జరిగిందంటే, మీకు రాష్ట్రంలో చెప్పిన పశువుల కొట్టాల కూడా ఒక నెంబర్లు ఇచ్చారు. 6 ఇవ్వకూడదు దానికి, దాన్ని ఎస్టిమేట్ చేసి ఇవ్వాలి. అది తేడా ఉంటే అదే సరి చేస్తున్నట్టున్నాను. ఇంటికి మాత్రమే 6.5 వస్తుంది. పశువుల కొట్టాల కానీ వేరే పాకలు ఉంటే వాళ్ళకు ఇవ్వరు. అది కొంచెం తేడా వచ్చేసి ఇప్పుడు 7 ఎకరాల్లో ఉన్న ఇళ్ళది మొత్తం ఫైనల్ చేసినట్టున్నారు. అవి డబ్బులు ఎనీ టైం ఇచ్చేస్తారు. డబ్బులు అయితే అడ్వాన్స్గా పేమెంట్ చేసి అక్కడ ఉంచాం మనం గడిగానిపల్లికి సంబంధించి. అక్కడ ఇంకొక 100 ఎకరాలు 100 ఎకర్స్ ఇంకా సర్వే చేసేది ఉంది. మేము రెడీగా ఉన్నాం సర్వే చేయడం, కానీ వాళ్ళు ముందు ఇళ్ళ డబ్బులు ఇచ్చి సర్వే చేయాలని పెట్టి ఆపారు. అది నడుస్తుంది. అది అక్కడ ఆ విధంగా.